పని చేయం, పక్కింటి వాళ్ళని పని చేయనివ్వం అంటూ వాళ్ళు ఖాళీగా ఉంటూ మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. హాయ్ సార్, హాయ్ మ్యామ్. ఈ గెటప్స్ అవన్నీ చూసి రెట్రో అనుకుంటున్నారా? కాదు, మెట్రో స్పీడ్ వెళ్ళిపోద్ది. మమ్మల్ని చూసి మీరు ఏమైనా లవర్స్ అనుకుంటున్నారేమో. మౌట్స్ పెళ్ళాం, అందమైన పెళ్ళాం పక్కన ఉంటే ఎవరికైనా ప్రతిరోజు ప్రేమికుల రోజేనండి. ప్రతివాడికినా అవును, నేనంటే ఎందుకు నీకు ఇంత ఇష్టం? ఇప్పుడు నాగ్గాడికి మందు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? ఎర్రగడ్డే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? అది మీ ఇద్దరే చెప్పాలి. మా మాటకేం కానీ ముఖ్యంగా మా మామగారి గురించి చెప్పాలండి. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎక్కడైనా సరే పెళ్లికి ముందు ఒకసారి కట్నం ఇస్తారు, కానీ మా మామగారు నాకు నెలకు ఒకసారి కట్నం ఇస్తుంటారు. ఇన్స్టాల్మెంట్ గా ఇస్తారేమో. ఎంత జీతం వచ్చాక పనిచేసిన అవసరం మనకే ఉంది. రోజు ఆటలు ఆడుకుంటూ ఉంటాం. పొద్దున్న లేవగానే ఆకలేసేదాకా ఆడుకుంటాం, ఆ తర్వాత తిన్నాక అరిగేదాకా ఆడుకుంటాం. ప్రతి పూట ఆటల మీద ఆటలు ఇలా ఆడుకుంటూనే ఉంటాం. ఇలా ఆడుకుంటే మీకు ఇద్దరు బిడ్డలు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, మా ఆవిడ బంగారం, నా పేరు శృంగారం. సూట్ అవ్వదులేండి. అడిగారా నిన్ను? సూట్ అవ్వలేదని చెప్తున్నావు. అఫ్ కోర్స్ నాకు తెలుసు, శృంగారం ఇట్స్ ఏ రొమాంటిక్ నేమ్. కనిపించరు గానీ మీరు చిలిపే. 3 నెలల్లో నీకు పులుపే. ముట్టుకుని ఆట ఆడుకుందాం మనం ఈరోజు. ముట్టేసుకుంటున్నా. ఎక్కడికే? మన ఎంట్రీ సాంగ్. ఓ సైడ్ తిరుగుతూ సైడ్ తిరుగుతూ మళ్ళీ ఎంట్రీ సాంగ్ అప్పుడుగా. హాయ్ జిగురుమూర్తి గారు. నా పేరు జిగురుమూర్తి కాదురా, జి గురుమూర్తి. నేనేమన్నా మీ పేరుని చూసి పిలిచానా? ఫేస్ చూసి పిలిచాను. 6 నెలలు ఉందండి మా ఇంటి పక్క వచ్చి. ఓ పని ఉండదు, పాట ఉండదు. ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు చూడలేదు. ఎంతసేపు ఆటలో పాటలాడుకుంటా తిరుగుతూ ఉంటాడు. అదావా మామగారు మాకు నెల కట్టం ఇస్తారు, ఆఫీస్కి వెళ్ళాలని అవసరం మాకేం లేదు ఇక్కడ. దాని అన్నాలు అయితేనే. ఏమండి కాఫీ? థ్యాంక్స్ అమ్మా. మా ఆవిడ నాకు తాగేస్తుంటా. ప్రేమగా ఏమండి అని పిలిస్తే నాకేమో అనుకున్నానండి. మీ ఆవిడతో తెప్పించుకోవచ్చు కదా. అమ్మో, మా ఆవిడ స్టవ్ దగ్గరికి వెళ్తే కందిపోదు. మా ఆవిడ కందిపోదా మరి? ఆల్రెడీ 67 సార్లు కందిపోయినట్టు ఉంటది. ఇంకేం కందిపోతుంది? ఆ కందిపొడి మొకంది. ఏమండి ఆడుకుందాం. మనం ఏ ఆట ఆడుకుందాం? మన ఇద్దరు మొగుడు పిల్లల ఆట ఆడుకుందామా? మీ ఇద్దరు మొగుడు పిల్లలే కదరా. మొగుడు పిల్లలు అయితే ఆడుకోకూడదా? ఇప్పుడు మీ ఇద్దరు మొగుడు పిల్లలంటే ఎవరు నమ్ముతారా? నమ్ముతారు. ఈ వయసు ఆటలేంట్రా? ఆడుతాడు, లేకపోతే మానేనంతే. ఆ దైద్యం వినే కన్నా లోపడుకుంటా బెస్ట్ నట్టు. బంగారం, ఇప్పుడు మన ఇద్దరం మొగుడు పిల్లలాట ఆడుకుందాము. నువ్వు పెళ్ళాను అనమాట, నేను మొగుడిని. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతానే నేను. బంగారం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏమండి? ఓయ్, ఇంట్లో పంచదార అయిపోయింది, పక్కింట్లో చెంచా పంచదార తీసుకురా. ఓకే, తెచ్చేద్దాం. ఆంటీ, ఏంటి బాబు? మా ఇంట్లో పంచదార అయిపోయింది, 1 కిలో పంచదార ఉంటే ఇస్తారా? అదెంత పని? మీ ఆవిడ చెంచాడు అడిగింది, నువ్వు ఎంత వెళ్తున్నావేంట్రా? మా ఇంట్లో చెంచా ఇంత ఉంటది. ఓ శని అమ్మ గడుపు కావాలా? కొత్త కేజీ పంచదార అడిగితే మనమే తాగుతాం. పాపం చిన్న పిల్లడు ఆడుకుంటాడు. నా బాబుకు బాబులో ఉంటాడు చిన్నపిల్లడా. బంగారం, నేను ఆఫీస్కి వెళ్ళాక పక్కింటి వాళ్ళు వచ్చి పంచదార అయిపోయింది, కాఫీ పొడి అయిపోయింది వెళ్తారు. పక్కింటి మీద పడి బతకడమే లేకోళ్ళు పని. మొత్తం కిలోలు నా ఇంట్లో ఉంది. రే, నువ్వు మాట్లాడి ప్రతి మాట నాకే తగులుతుంది. అయితే లోపల కూర్చో. మా పెదముత్తైదులో ఎవడ బయట కూర్చోమన్నా మూడు మొత్తం చెడగొట్టేసాడు రా. ఓ పని చేద్దాం బంగారం, కబడ్డీ ఆట ఆడుకుందాము. నేను ఫస్ట్ కోతకొస్తాను. నేనే ఐస్ 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 ఫుల్ ఐస్, సేమియా ఐస్, మ్యాంగో ఐస్. ఒరే, నువ్వు ఆట ఆడుకున్నా ఐస్ అమ్ముకుంటున్నారా నువ్వు? మేము మ్యాంగో ఐస్ అమ్ముకుంటాం, మార్చిల్లో ఐస్ అమ్ముకుంటాం. నీకెందుకయ్యా? ఏదో టేడు ఐస్ ఐస్ ఐస్. ఇంటి ముందు ఆడుకోరా, నా లోపల వచ్చారు నువ్వు. నీకైనా సిగ్గులేదు అనుకుంటుంది కదా. ఈసారి నువ్వు కోత పెట్టాలి, ఓకేనా? దొరకనుగా. ఎవరెవరు మీరు? చూసావా బాబు, మా అల్లుడు కూతురు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఒరాడు మాంగారు నువ్వా అని చెడగొట్టింది నువ్వా రా? మళ్ళీ డైలాగ్ మళ్ళీ రెడీ. ఒరే, నీ కూతురు నాడికి ఇచ్చి కొట్టుకోసావు కదరా. మళ్ళీ రెడీ. నా అల్లుడు ఇంతవరకు అందగాడు అనుకున్నా, ఆటగాడు కూడా అని ఇప్పుడు అర్థమైందిరా. ఒక్క నిమిషం నువ్వు ఉండు బాబు. ఈ
ఈ కప్పు ఏంట్రా? పోయిన వారం మా ఇంటికి వచ్చినప్పుడు అల్లుడు గారు అమ్మాయి కలిపి మొగుడు పిల్లం జాతీయ స్థాయిలో ఆడారు. అందులో మా అల్లుడు గారే గెలిచారు. ఏంట్రా ఇది? నీకు అర్థం కాదులే, పక్కెళ్ళు. అల్లుడు గారు ఇదిగో ఈ వారం గారు ఓరి మీ మొఖమాటం తగలై ఒక్క అట్ట ఎక్కువ ఇచ్చేసారేంటండి ఈసారి. అంటే లేనిపోయిన వయసులో ఆడుతున్నావు కదా, అంబులెన్స్ పని వస్తుందని అంటుంటాడు. అలాగే అంటాడు, మీరేం పట్టించుకోకండి. మీరు ఎలాగ వచ్చారు కదా, ఒక ఆట వేద్దామా? దొంగ పోలీస్ ఆట ఆడదాం. దొంగ పోలీస్ ఆడే దేనికైనా సరే టేస్ట్ ఉండాలండి మేడం. అది ఆడదు. మీరు ఆటలు ఆడటం, ఆరోగ్యంగా ఉండడం, ఆనందంగా ఉండడం నీకు ఇష్టం లేదండి. ఎప్పుడు చూడు మీరు గ్యాస్ స్టవ్ దగ్గరే మాడిపోయి మసైపోయి కుళ్ళిపోయి అక్కడే అయిపోవాలని చెప్పేసి ఈయన ఉద్దేశం. ఎందుకు పెళ్లి చేసుకుంటారండి ఇలాంటి వాడిని మీరు? పెళ్ళైనప్పటి నుంచి ఒక్క ఆట కూడా ఆడలేదు. ఓ పని చేయి, పేపర్లో ఏం చేయి. సరదా దొంగ పోలీసు ఆడతాం రండి. పట్ల చూందరండి. పంటలు ఎందుకండి? దొంగ ఎవడు? మీరే పెద్ద ఆటగాడని లేదు, ముఖం ఆల్రెడీ దొంగ ముఖం ఉంటుందని పిలిచాం మిమ్మల్ని. సరే ఆడదాడు. మీకు అంకిల్ వచ్చండి? వచ్చు. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 దొంగ చూపులు చూస్తున్నాయిట్రా. నాకు నచ్చదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్. ఇంట్లోకి వెళ్ళినట్టాడు. అల్లరి మంచి ఉండండి. దొంగ అట్లా దొరికారని చెప్తున్నాను. ఓ అలాగండి. మేము వాళ్ళు పట్టేసుకున్నా, మీరే దొంగ ఇప్పుడు ఏడ పట్టేసుకున్నారు మీరు? ఇంకా ఇంకొకరు ఉన్నాడు, ఆయన పట్టుకోవాలి మీరు. ఇంకోటి ఉన్నాడు కదా. దొంగలు గప్ చెప్పు. ఈరోజు తాళవేలేదు నువ్వు? తాళం వేసానండి, మర్చిపోతానేమోనని దానికే ఉంచేశాను. మొత్తం బంగారు గంగారత తీసిపోయాడు రాడు. నేను పోలీస్ స్టేషన్ కదా పోదా. నువ్వు పోలీస్ స్టేషన్కి రాఘవ గారు, you're back. And your support system is Mohan. చాలా చాలా బాగా చేశారు. And everything was so apt and we are very happy Raghava garu. Good. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది ఈ చోటా భీమ్ చేసిన స్కిట్? ఏదేదో అనేస్తుంది ఆవిడ. రాఘవ గారు మొన్న ఒక ఆయన జబర్దస్త్ చూస్తానండి, ముఖ్యంగా రాఘవ గారిది ఎప్పుడు చూస్తాను. లాస్ట్ వీక్ అది చూశాక ఏమైంది? ఆవిడకి వేరేగా అర్థం అవుతుంటాయి. ఆ స్టేజ్ దిగితే ఆవిడకి మామూలు మనిషి అవుతుంది. ఎంట్రీ బాగుంది. ఐసు మీ ఇద్దరు చేసింది. తర్వాత నాగి సూపర్ గా చేశారు. అన్నిటికన్నా మంచి ఐడియా ఎవరిది? మీది కాదు, రైటర్ది కాదు. రైటర్ అంటే ఆయన చెప్పేది రాస్తాడు అంతే. మేము చెప్పినప్పుడు ఆయన రాస్తాడు సార్, ఆయన చెప్పినప్పుడు మేము తలనొప్పి మంది రాసుకుంటాం. బాగుందండి రాఘవ. కీప్ ఇట్ అప్, ఆల్ ద బెస్ట్. అశ్విన్ గారు క్లియర్గా తీశారు అంతే. రాకెట్ రాఘవ గారు స్కిట్ అంటే మేము అందరం ఫ్యాన్సే, బట్ ఇవాళ హీరో హీరోయిన్లు కరెక్ట్ గా ఉన్నారనిపించింది. సూపర్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో రఘు గారు, నాకు నందిత మీరు నవ్వుతే నవ్వుతూనే ఉంది పక్కన, ఎందుకంటే నీ మాటలు అర్థం కావట్లేదు. నేను బాగా ఫాలో అవుతున్నాను, నేను గోదావరి కాబట్టి. బిగినింగ్ లో మీరు కొంచెం ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు కదా, నేను ఏమంటున్నారు అని అడుగుతున్నా. బట్ ఆఫ్టర్ దట్ ఎస్ పికప్ చేసుకున్నా మీరు మాట్లాడింది. యాక్చువల్లీ స్టార్టింగ్ నాకు అలాగే అనిపించింది. పళ్ళు లేకుండా ఉంటారు కదా వాళ్ళు మాట్లాడతారు కదా, అలాగే అనిపించింది వాళ్ళు మాట్లాడుతున్నారు.